జై శ్రీరామ్. మన తెలుగువారి సీతమ్మ తల్లి కోసం ఈరోజు మాట్లాడుకుందామండి. రామాయణం అంటే రాముడు ప్రయాణమే కాదండి, సీతామహాతల్లి ప్రయాణం కూడా. మనందరికీ తెలిసిందే. సీతామహాతల్లి కోసం ఈరోజు ఇంకొకసారి గుర్తు చేసుకుందామండి. మొత్తం రామాయణంలో ఉన్న మొదటి నుంచి, అమ్మవారి మొదటి నుంచి చివరి వరకు కూడా పరిసమాప్తం, ఆవిడ అవతారం పరిసమాప్తం వరకు కూడా ఒక్కసారి గుర్తెచ్చుకుందామండి మన తెలుగువారి సీతా మహాతల్లి కోసం. సీతమ్మ వ్యక్తిత్వానికి, తెలుగువారి మహిళ స్వభావానికి దగ్గర పొలుగులు ఉన్నాయండి. ఎందుకంటే తెలుగు మహిళ లాగానే లేదా సీతా మహాతల్లి లాగానే తెలుగువారు కూడా సాధు స్వభావి, లేదా మనలాగడి సీతమ్మ తల్లి కూడా సాధు స్వభావి, దయాగుణ సంపన్నురాలు. తన గుండెల్ని గాయపరిచిన కకాసురుడిని శ్రీరాములు వారు క్షమించి వదిలేసినప్పుడు అమ్మ భర్త మాటని శిరసా వహించింది గాని ఏమీ అడ్డు చెప్పలేదన్న. రావణ సంహారం తర్వాత తాను అశోకవనములో రాక్షసవంతులను మట్టు పెట్టేందుకు హనుమంతుల వారు అనుమతి అడిగినప్పుడు గట్టిగానే వారించిందంట హనుమంతుల వారితో అమ్మ. తప్పు చేయని వారు ఎవరుంటారు హనుమ, క్షమించి వదిలేద్దాం, ఎవరి కర్మ వాళ్ళే అనుభవిస్తారు అని సర్ది చెప్పిందంట. తమ కష్టాలకు కారణమైన కైకేయిని ఎప్పుడు పల్లెత్తి మాట కూడా అమ్మ అనలేదంట. సీతమ్మ విశ్వాసాలు తెలుగు మహిళల నమ్మకాలను, అయిన వారి పట్ల ప్రేమను గుర్తుకు తెస్తాయంట. ఎందుకంటే గంగా యమునలను దాటుతున్నప్పుడు వనవాసాన్ని ముగించుకొని క్షేమంగా నేను తిరిగి వస్తే మీకు సారి చీరలు పెడతాను తల్లి అని దండం పెట్టుకున్నారంట సీతామహాతల్లి. చిత్రకూటానికి వెళ్లే మార్గంలో ఓ ఊడల మర్రి ముందు నిలబడి, ఓ వనదేవత నువ్వే మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడాలి అని ప్రార్థించిందంట. మన వాళ్ళులానే కొన్నిసార్లు మాట కఠినమే అమ్మవారిది. ఈ ప్రయాణంలో కొన్నిసార్లు మాట కఠినమే అయినప్పటికీ కూడా మనసు మాత్రం మహా సున్నితం అమ్మవారిది. ఇంకా తెలుసుకుందామండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. రాముడు దశరథుడి కోసం వనవాసానికి వెళ్ళాడు. సీతమ్మ రాముడి కోసం అరణ్య మార్గం పట్టింది. రాముడు రాజధర్మాన్ని పాటించాడు. సీతమ్మ దాంపత్య ధర్మాన్ని అనుసరించింది. అతడు విగ్రహవాన్ ధర్మ, ఆమె దేవ్యాహ కరుణ రూపాయ. ఎంచుకున్న మార్గాలు వేరైనా ఇద్దరు సత్యవ్రతులే. రామాయణం ఓ పరాక్రమవంతుడి ప్రయాణమే కాదండి, దాంపత్య ధర్మానికి కట్టుబడిన ఓ ఇల్లాలి విలువ యాత్ర కూడా. కాబట్టి వాల్మీకి మహర్షి రామకథను సీతాయాశ్చరితం మహత్ అని పిలిచాడండి. అవన నుంచి మిథిలకు, మిథిల నుంచి అయోధ్యకు, అయోధ్య నుంచి అరణ్యానికి, అరణ్యం నుంచి లంకకు, లంక నుంచి అయోధ్యకు, అయోధ్య నుంచి అరణ్యానికి, అంతిమంగా అవనిలోకి. ఇది సీతమ్మ తల్లి. సీతామాత సుదీర్ఘ యాత్ర ఇదండి రామాయణంలో. రాముడి ప్రయాణమే కావచ్చు రామాయణం అంటే, కానీ ఆ ప్రస్థానంలో అతని పక్కన సీతమ్మ కూడా ఉంది. దారి పొడుగున రాళ్ళు రప్పలు దాటుకొని, కుట్రలు కుతంత్రాలు తట్టుకొని తానేమిటో చాటుకుందండి. ఆది కావ్యంలో సీత ఓ పరిపూర్ణ నాయిక, నమ్మిన విలువలకు కట్టుబడిన పట్టుదల కలిగిన వనిత. విగ్రహంలో రాముడికి దీటైన పాత్ర. నారీనాం ఉత్తమ, స్త్రీజాతి ఆణిముత్యం, ధర్మనిరత, ధర్మాచరణకు కట్టుబడిన వ్యక్తి, విశుద్ధ, పరిశుద్ధురాలు అంటూ వాల్మీకి మహర్షి ఆమె గుణగణాల్ని కీర్తించాడు. సీతమ్మ జీవనం నదీ ప్రవాహాన్ని తలపిస్తుందండి. తన మిత్రుల్లో తండ్రి చాటు బిడ్డగా పెరిగింది. మనువు తర్వాత దశరథుడి కోడలుగా అయోధ్యలో కాలు పెట్టింది. పెరిమిటి శ్రీరాముడికి ప్రేమను పంచింది. వృద్ధాప్యం మీద పడటంతో దశరథ మహారాజు శ్రీరాముడికి యువరాజ పట్టాభిషేకం జరిపించాలని సంకల్పించారు. నిండు సభలో తన మనసులోని మాట చెప్పగానే మంత్రి, సామంత, దండనాయకులు ఆ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎందుకింత ఉత్సాహం? రాజ్యాధికారం చేపట్టడానికి రామునికి ఉన్న అర్హత ఏమిటి? మురిసిపోతూ అడిగాడు దశరథుడు. అందరూ శ్రీరాముడి సద్గుణాలను ఒకేసారి ముక్త కంఠంతో చెప్పారంట. వశిష్ఠులు వారు మాత్రం ఆయన సీతారాముడు కాబట్టి అంటూ తనదైన వాదనను వినిపించారంట. స్త్రీ మూల సర్వధర్మ, ధర్మానికి పునాది మహిళ. ఇల్లాలిగా ఆమె సార్వభౌముడి సమర్థతను ప్రభావితం చేయగలదు. జానకి లాంటి ఉత్తమరాలు మహారాణి హోదాలో పాలనలో సహకరిస్తే రామరాజ్యం మరింత సుభిక్షంగా ఉంటుందని ఆ మహర్షి ఆలోచనంట. రాజర్షి జనకుడి పెంపకం పట్ల ఉన్న నమ్మకము ఆ నిశ్చితాభిప్రాయానికి ఓ కారణం కావచ్చు. నిజమే, యజ్ఞభూమిలో దొరికిన బంగారు తల్లి సీతను ఆయన మామూలు ఆడపిల్లలా పెంచలేదండి.
ఆత్మవిశ్వాస ప్రతీకగా తీర్చిదిద్దాడు. కాబట్టే నా కూతురు వీర్యశుల్క మహావీరులకే తనను పెళ్లాడే అర్హత ఉంది అని సాధికారికంగా ప్రకటించాడు జనకుడు. దేశాల రాకుమారులు సీతను వరించి వచ్చినా నిర్మొహమాటంగా తిరస్కరించాడు. ముక్కంటి ధనస్సును ముక్కలు చేసిన రామచంద్రుడికే ఏరి కోరి అల్లుడిని చేసుకున్నాడు. రామా, ఇదిగో నా కూతురు సీత, ఆమె చేయి అందుకో. ఇక నుంచి నీ సహధర్మచారిని ఛాయే వానుగత సదా జీవితాంతం నీడలా నిన్ను అనుసరిస్తుంది అంటూ మంత్రపూర్వకంగా కన్యాదానం చేశాడు. చివరి వరకు జానకి తన తండ్రి వాగ్దానానికి కట్టుబడి ఉంది. ఇంకా అమ్మవారి సీతమ్మ వారు రాముల వారి దాంపత్య బంధం. అంతఃపురంలో ఉన్న అడవులకు వెళ్ళిన, అశోకవనంలో బందీగా బతుకుతున్న, వాల్మీకి ఆశ్రమంలో అతిథిగా తలదాచుకున్న సీతమ్మ మది నిండా మనువాడిన వాడి ఆలోచనలే. రాముడికి కూడా సీత అంటే అపారమైన ప్రేమ. ప్రాణేభ్యోపి గరీయసి, తను నా ప్రాణం కంటే ఎక్కువ అనేవాడు. ఆ దాంపత్య బంధాన్ని హృదయం హృదా అని మెచ్చుకుంది రామాయణం. సీతారాములు ఒకరి హృదయంలో ఒకరు సుస్థిరంగా ఉంటారట. రామచంద్రుడి కోసం అడవుల బాట పట్టిన గొప్ప ఇల్లాలివి నువ్వు అంటూ సాధ్వి అనసూయ ప్రశంసించినప్పుడు కూడా రాముడు సార్వభౌముడు కాకపోయినా ఆ స్థానంలో ఓ నిరుపేద ఉన్నా నేను ఇలానే స్పందించేదాన్ని. భార్యగా ఇది నా కర్తవ్యం, నేను ఇలానే స్పందించేదాన్ని అని స్థిరంగా పలికిందంట సీతామహాతల్లి. ఆత్మాభిమాన స్వరం. అయోధ్యకాండలో సీతమ్మ తొలిసారిగా తన స్వరాన్ని వినిపించింది. భర్త కర్తవ్యాన్ని, భార్య ధర్మాల్ని బలంగా ప్రస్తావించింది. ఆ సందర్భంగా చేసిన వాదనలు, లేవనెత్తిన ప్రశ్నలు, ఎంచుకున్న తార్కాలు, ప్రయోగించిన పదాలు ఆమె పరిణితిని చాటుతాయట. అదో సంక్షోభ సమయం. తెల్లారితే శ్రీరాముడికి యువరాజు పట్టాభిషేకం. అంతలోనే కైకేయి అలకపాన్పు ఎక్కింది. అప్పుడెప్పుడో ఇచ్చిన 2 వరాలను అమలు చేయించాల్సిందే అని పట్టుబట్టి దశరథుడు ఒప్పుకోక తప్పలేదు. దీంతో శ్రీరాముడు వనవాసం ఖాయమైపోయింది. భారమైన హృదయంతో సీతకు ఆ దుర్వార్త చెప్పాడు రాముడు. తాను లేని సమయంలో ఎవరితో ఎలా మసులుకోవాలో వివరించిపోయాడంట. ఆ మాటలకు సీత హృదయం గాయపడింది. కలువ కళ్ళు ఎర్రబడ్డాయి. భర్త పట్టాభిషేకం ఆగిపోయినా సరే ఆమె పెద్దగా బాధపడలేదు. తనను అయోధ్యలోని వదిలి వెళ్లాలన్న రాముడి నిర్ణయాన్ని మాత్రం తీవ్రంగా ఖండించింది. నేను మీ అర్ధాంగిని, మామగారు మిమ్మల్ని ఆదేశిస్తే నన్ను ఆదేశించినట్టే అంటూ సర్ది చెప్పబోయింది. రాముడు వినలేదు. అరణ్య మార్గంలో రాళ్ళు రప్పలు నా పాదాలని గాయపరుస్తాయేమో అని మీ భయం కదా. అలా అయితే నేను ముందు నడుస్తాను. మీకోసం ఆ ముళ్ళు రాళ్ళు నా చేతులతో ఏరేస్తాను. మీ సుఖమే నా సుఖం, మీ దుఃఖమే నా దుఃఖం అని వేడుకుంది. అయినా రాఘవుడు గుండె కరగలేదు. నన్ను తీసుకెళ్ళకపోతే విషం తాగుతాను, మంటల్లో దూకుతాను అంటూ కన్నీళ్లు పెట్టుకుందంట అమ్మ. దీంతో రాముడు అయిష్టంగానే ఆమోదం తెలిపాడు. అదే సమయంలో సమస్య పరిష్కారానికి రాజగురువులు రంగంలోకి దిగారు. సీతమ్మ రాముడితో పాటు అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు. అర్ధాంగి హోదాలో ఆమెకు రాజ్యాన్ని పాలించే హక్కు ఉంది అంటూ ధర్మ సూక్ష్మాన్ని ప్రస్తావించాడు వశిష్ఠ మహర్షి. సీతకు ఆ ప్రతిపాదన నచ్చలేదు. ఆమె దృష్టిలో రాజ్యాలు, సింహాసనాలు కంటే భర్త సాంగత్యమే విలువైంది. అంతలోనే ప్రజలు నిరసనలు మొదలయ్యాయి. అయోధ్య మహిళలంతా సీతమ్మ పక్షాన్ని నిలిచారు. ఆమె సంరక్షణ బాధ్యత మేం తీసుకుంటాం, రాముడు తిరిగి వచ్చేసరికి ఆ తల్లిని కాపాడుకుంటాము అంటూ అడ్డొచ్చారు. వాళ్ళని సున్నితంగా వారించింది అమ్మ. రాముడి వెనకాలే నడిచింది లోకపావని. శాంతిప్రియ అమ్మ, శాంతిప్రియ. ఎందుకంటే సీత ధర్మాధర్మ విచక్షణ తెలిసిన మహిళ. అరణ్యవాసంలో తన అస్త్రశస్త్రాలతో రాక్షస సంతతిని తుదిమట్టిస్తానంటూ శ్రీరాముడు మహర్షులకు మాటివ్వడం సీతకి ఏమాత్రం నచ్చలేదు. సృష్టిలోని ఏ ప్రాణితోనూ అకారణ వైరవం వద్దని భర్తకు సలహా ఇచ్చింది. అమ్మ ఇలా చెప్పారు: వ్యసనాలు 3 రకాలు. 1 అబద్ధం, 2 పరస్త్రీ వ్యామోహం, 3 అకారణ క్రూరత్వం. మొదటి 2 దుర్గుణాలు మీలో లేవు, ఆ సంగతి నాకు తెలుసు. 3వ వ్యసనం మాత్రం ఇప్పుడిప్పుడే వంటపడుతోంది అని శుతిమెత్తగా హెచ్చరించిందంట అమ్మ. రాముడు ఆమె అభిప్రాయంతో ఏకీభవించలేదు. అయోధ్యలో ఉన్న, అడవిలో ఉన్న క్షత్రియ పుత్రులు ధర్మ పరిరక్షణకు ఆయుధం పట్టాల్సిందే అన్నాడు. దీంతో సీతామహాతల్లి ఎదురు చెప్పలేకపోయింది. అలా రాక్షసులతో మొదలైన గొడవలు క్రమంగా తీవ్ర రూపం దాల్చాయి. స్త్రీకి స్త్రీయే శత్రువు అనే మాట రామాయణ కాలంలోనే పుట్టిందేమో. శూర్పణఖను చూసే అలా అన్నారేమో. కోరకూడని కోరికలు కోరడంతో రామలక్ష్మణులు ఆమెను పరాభవించి పంపారు.
ఆమె వెళ్లి తన అన్న మనసులో విషబీజాలు నాటింది. సీత అందచందాల్ని తన అగ్రజుడికి వర్ణించి చెప్పింది. ఆమెను నీ భారీగా చూడాల్సిందే నా తపన. ఆ ప్రయత్నంలో రాముడి వల్ల అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. నువ్వు సీతను అపహరించుకుని వస్తే నా కోపం చల్లారుతుంది. నీకు ఆ సౌందర్య రాశి దక్కుతుంది అంటూ అతని 10 తలల్లోని చెడు తలుపులను నింపింది. మొత్తానికి ఒప్పించింది. ఆ కుట్రలో భాగంగానే మారీచుడు మాయలేడిగా మారాడు. రావణుడు భిక్షమెత్తుకునే వేషంలో వచ్చి సీతను ఆకాశ మార్గంలో ఎత్తుకెళ్ళాడు. అంత విషాదములోనూ అమ్మ ప్రాప్త కాలజ్ఞతతో ఆలోచించింది. ఒంటి మీద నగలను మూటగట్టి కిందకు విసిరేసింది. ఆ ఆనవాలతో రాముడు తన జాడ తెలుసుకుంటాడని ఆశ. సీతమ్మ తల్లి ప్రయత్నం వృధాగా పోలేదు. ఆ మాట వానరులతో రామలక్ష్మణుల మైత్రికి కారణమైంది. రావణ లంకలో అమ్మ. అశోకవనంలోని సీత శోకదేవత కాదు, దుఃఖిస్తూనే కూర్చోలేదంట. ఓ యోధులా ఆలోచించింది, ధీరలా ప్రవర్తించింది. రావణం భజ భర్తారం, రావణుని భర్తగా స్వీకరించు అంటూ అసురుల కాంతులు బెదిరించిన ప్రతిసారి నిర్భయంగా బదులిచ్చిందంట. ఆ నీచుణ్ణి ప్రేమించడం కాదు కదా, ఎడమ కాలితోనూ తాకను, నిలువన చీల్చినా ముక్కలుగా నరికినా నిప్పుల్లో వేసినా నా నిర్ణయం మారదు అని స్థిరంగా చెప్పిందంట అమ్మ. ఆమెను దారికి తెచ్చుకోవడానికి రావణుడు చేయని ప్రయత్నం అంటూ లేదంట. అతివలకు సహజంగానే ఆభరణాలు అలంకరణల పట్ల ఆసక్తి ఎక్కువ కాబట్టి ఆ దగదగల్ని ఎరగా వేశాడు. వజ్ర వైడూర్యాలు, సుగంధ ద్రవ్యాలు తానేమడిగినా కాదనకుండా నా గురించి గొప్పగా చెప్పండి అంటూ అంతఃపుర సిబ్బందిని ఆదేశించాడంట. ఆ ప్రలోభాల పాచిక పారకపోయేసరికి భయపెట్టాడు, హెచ్చరించాడు. 12 నెలలు గడువు పెట్టాడు. యుద్ధ సమయంలో రాముడి తలను కృతికంగా సృష్టించి బంతిలా ఆమె ముందుకు విసిరేశాడు. అయినా సీత లొంగలేదు. దశకంఠుడిని గడ్డి పూచతో సమానంగా చూసింది. ఆ దైత్యుడితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు గడ్డి పూచను అడ్డం పెట్టుకుని సంభాషించిందంట అమ్మ. నా రాముడెక్కడా, నువ్వెక్కడా? అతడు సింహం, నువ్వు గుంటనక్కవి. అతడు సముద్రం, నువ్వు పిల్లకాలువు. అతడు నెమలి, నువ్వు నీటి కాకివి. అతడు హంస, నువ్వు రాబందువి అని మొహం మీదే తిట్టిపోసిందంట. తన పక్షాన్ని నిలిచిన విభీషణుడి భార్య శరమ సాయంతో లంకేశ్వరుడి వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేదంట. ఏనాడు రావణుడి పంపే అన్నపానాల్ని ముట్టుకోలేదంట. కట్టుబట్టల్ని సైతం మార్చుకోలేదంట. ఓ రకమైన తపోస్థితిలో కాలం గడిపేదంట. కాబట్టే నేను అనుకుంటే ఈ క్షణములోనే నిన్ను కాల్చి బూడిద చేయగలను. అందుకైనా నా భర్త అనుమతి తీసుకోవాలి కాబట్టి ఉపేక్షిస్తున్నాను అన్నారంట అమ్మ అని గట్టిగానే హెచ్చరించిందంట. ఈగ ఆశ కొద్దీ వజ్రాన్ని మింగినా జీర్ణించుకోలేదు. నువ్వు అంతే, నన్ను అపహరించి సుఖంగా ఉండలేవు. సూర్యుడు నుంచి కాంతిని, రాముడి నుంచి నన్ను ఎవ్వరు వేరు చేయలేరు అంటూ మాటకు మాట బదిలిచ్చిందంట అమ్మ. సింసుపా వృక్షం మీద నుంచి ఆమె హావభావాల్ని, ఆత్మనిబ్బరాన్ని గమనించిన హనుమ సందేహం లేదు, ఈమె సీతామహాతల్లి. తన కోపం రావణున్నే కాదు సమస్త జగత్తును ఎదిరించినా తప్పులేదు అనుకున్నాడు. వెంటనే చెట్టు దిగి వెళ్ళి, ఉన్నాడు లెస్స రాఘవుడు, రానున్నాడు, నిన్ను గొనిపోవునున్నాడు, నిజము నమ్ము, మురివీతనయా అని భరోసా ఇచ్చాడు. ఆ మాట సీతలోని నిస్పృహను పోగొట్టింది. వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్తూ లంకకు నిప్పట్టించాడు మారుతి. తీరా లంక అంతా అంటుకుపోయాక అశోకవనంలోని సీతమ్మను ఈ నిప్పు దహిస్తే అని సందేహం కలిగింది. అయినా నిప్పుని ఎలా కాల్చగలదు అని మనసుకు సమాధానం చెప్పుకున్నాడంట హనుమంతుడి వారు. నిశ్చింతగా కిష్కిందకు ప్రయాణమయ్యాడంట. నిజమే, సీతామహాతల్లి నిప్పే కదా. ఆత్మాభిమాన పరీక్ష. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు హృదయపూర్వకంగా తన జీవితంలోకి ఆహ్వానిస్తాడని ఆశించింది సీతామహాతల్లి. కానీ జరిగింది వేరు. పరగృహములో గడిపిన నిన్ను ఏలుకోలేను, కావాలంటే నీకు నచ్చిన చోట ఆశ్రయం తీసుకోవచ్చు అంటూ పరుషంగా మాట్లాడాడు. దీంతో సీతమ్మ నిశ్చేష్టురాలైందంట. రామా, నా స్వభావం నీకు తెలియదా? పెళ్లినాటి ప్రమాణాల్ని మర్చిపోయావా అంటూ నిలదీసింది. తన్ను తాను నిరూపించుకోవడానికి స్వచ్ఛందంగా అగ్ని పరీక్షకు సిద్ధమైందంట. నా ఆలోచనల్లో, మాటలలో, ఆచరణలో రాముడు తప్ప మరొకరు లేకపోతే నన్ను పరీక్ష రక్షించుగాక అంటూ మంటల్లో కాలు పెట్టిందంట. ఆ దృశ్యాన్ని చూడలేక వానరులు కన్నీళ్లు పెట్టుకున్నారంట. రాక్షస వనితలు సైతం గుండెలు బాదుకున్నారంట. అంతలోనే అగ్నిదేవుడు సీతను వెంట పెట్టుకుని మంటల్లో నుంచి బయటకు వచ్చాడు. బ్రహ్మాదులు ఆమెను దోషరహితమని ధృవీకరించారు. నా సీత రుజువర్తనకు నాకు తెలియదా? సత్యవ్రతుడైనా నేను ఆ సత్యాన్ని లోకానికి చాటడానికే ఇంతవరకు ఉపేక్షించానంటూ సీతమ్మ చేతిని అందుకున్నాడు రాముడు. గతాన్ని ఒక పీడకలలా భావించి భర్త ఒడిలో ఒదిగిపోయింది అమ్మ. క్షమయా దరిద్రి.
పట్టాభిషేకం తర్వాత మరోసారి శ్రీరాముడు లోకోపవాదానికి తలవంచాడు. ఇల్లాలని అడవుల పాలు చేశాడు. సీతమ్మ స్థానంలో బంగారు బొమ్మను పెట్టుకుని అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. ఆ సమయంలో వాల్మీకి ఆశ్రమంలో పుట్టి పెరిగినటువంటి లవకుశుల రామాయణ గానం విన్నాడు. ఆ ప్రభావంతో సీతమ్మ తనను తాను పరిశుద్ధురాలుగా నిరూపించుకునే అవకాశం ఇచ్చాడు. ఆమె కూడా అందుకు ఆమోదం తెలిపింది. అనుకున్న సమయానికి కాషాయ వస్త్రాల్లో వేదిక దగ్గరికి చేరుకుంది. వాల్మీకి మహర్షి సభాముఖంగా సీత నిజాయితీని చాటి చెప్పాడు. లోక భయంతోనే ఆమెను త్యజించాలి, మరో ఉద్దేశం లేదు అని మహర్షికి సమాధానం ఇచ్చాడు శ్రీరాముడు. పరీక్షలో నెగ్గితే మునుపటి వలె ప్రేమిస్తానని మాటిచ్చాడు కూడా. సీతమ్మ తల్లికి ఆ మాటలేవీ వినిపించలేదు. ఆ మహా ఇల్లాలి మనసు నొచ్చుకుందో, అవతార పరిసమాప్తికి సమయం ఆసన్నమైందో కరుణామయ సీత కఠిన నిర్ణయం తీసుకుంది. రాముడే నా సర్వస్వం అయితే భూదేవి నన్ను తనలోకి ఆహ్వానించుగాక అని చేతులు జోడించి ప్రార్థించింది. మరుక్షణమే భూమి రెండుగా చీలిపోయింది. అందులో నుంచి నవరత్న ఖచ్చిత సింహాసనం మీద కూర్చున్న భూదేవి బయటికి వచ్చింది. భూజాతను తన పక్కన కూర్చోబెట్టుకొని రసాతలానికి పయనమైంది. శ్రీరాముడు సీత సీత అంటూ పరుగున అటువైపు వెళ్ళాడు. లవకుశులు అమ్మా అమ్మా అంటూ తల్లి కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజలు సీతమ్మ దాంపత్యం ధర్మానికి జేజేలు పలికారు. కొంతకాలానికి రామావతారం పరిసమాప్తమైపోయింది. వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో రామాయణ మహాకావ్యాన్ని ఋషిముని గణాలకు పరిచయం చేస్తూ ఇది రాముని ప్రయాణం కాబట్టి శ్రీమద్ రామాయణంగా సుప్రసిద్ధమవుతుంది అని ప్రకటించి హర్షధ్వానాలు మారుమోగాయి. అంతలోని మళ్ళీ గొంతు సవరించుకొని ఇది సీతమ్మ తల్లి మహత్తర జీవన గాథ కూడా, అందుకే సీతాయాశ్చరితం మహత్ అని వ్యవహరిస్తారు అని వెల్లడించాడు. మరోసారి హర్షధ్వానాలు విన్నంటాయి. జై శ్రీరామ్. చూసారు కదండి, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో ప్లీజ్ అని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంచి వీడియోస్ అని ఒకసారి వెళ్ళి చూడండి. మీకు ఛానల్ చాలా నచ్చుతుందండి.